హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్దుల్ విజువల్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ముందు నా వీడియో చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మెయిన్గా ఈ జాబ్కి మనం క్వాలిఫికేషన్ చూసుకుంటే మనం 10th పాస్ అయిన వాళ్ళు, ఇంటర్ అయినా, బీటెక్ అండ్ డిగ్రీ వాళ్ళు ఈ జాబ్కి అయితే ఎవరైనా సరే ఎలిజిబుల్. ఎటువంటి ఫేక్ కాదు ఫ్రెండ్స్, పక్కాగా ఇది హైకోర్టు నుంచి మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ గవర్నమెంట్ వాళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఈ అప్లికేషన్ మనకి 28th నవంబర్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు. అండ్ ఈ అప్లికేషన్ మనకి ఆన్లైన్లో ఓపెన్ చేసిన డేట్ అయితే మనకి 30 నవంబర్, అంటే మనకి ఇవాళ నోటిఫికేషన్ అయితే ఇవాళ మనకి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అయితే రిలీజ్ చేశారు. సో నేనైతే వెంటనే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు ఇలాంటి జాబ్ ఆపర్చునిటీస్ మీకు ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ వస్తాయి. మీ యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లోజింగ్ డేట్ వచ్చేసి 31st డిసెంబర్ అని చెప్తున్నారు వీళ్ళు. అప్లికేషన్ మనకి హిమాచల్ ప్రదేశ్ డిస్ట్రిక్ట్ నుంచి అయితే మనకైతే రావడం జరిగింది. అండ్ దీంట్లో మనకి మెయిన్గా పోస్టుల పరంగా చూసుకుంటే మొత్తం మనకి 187 వేకెన్సీలు ఉన్నాయి ఫ్రెండ్స్. సో ప్రతి కేటగిరీ అయితే వేకెన్సీలు ఉన్నాయి. సో ఎవరు ఏ కాస్ట్ వాళ్ళు అయినా సరే అప్లై చేసుకోవచ్చు. దీనికి గ్రూప్ సి అని వీళ్ళైతే చెప్పడం జరిగింది. సో దీంట్లో మనకి 63 వేకెన్సీలు అని చెప్తున్నారు. మెయిన్గా రెగ్యులర్ అయితే 49 పోస్టులు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ కాంట్రాక్ట్ బేస్డ్ అయితే మనకి అయితే 14 పోస్టులు ఉన్నాయని వీళ్ళు చెప్తున్నారు. సో జనరల్ వాళ్ళకి అయితే 22 వేకెన్సీలు ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకి అయితే 8 ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకి అయితే 2 వేకెన్సీలు ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకి 9 ఉన్నాయి. అండ్ ఈడబ్ల్యూఎస్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి 6 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 ఉన్నాయి వీళ్ళు చెప్తున్నారు. సో టోటల్ మనకైతే రెగ్యులర్లో మనకి క్లర్క్ గ్రూప్ సి నోటిఫికేషన్ వేకెన్సీలు అయితే మనకి 49 ఉన్నాయి టోటల్. స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మనకి 20,200 నుంచి మనకి స్టార్టింగ్ ఇస్తారు వీళ్ళు. అండ్ మే 64,000 వరకు వస్తుంది మీ మంత్లీ శాలరీ అనేది. ఇది గవర్నమెంట్ జాబ్ ఫ్రెండ్స్, ఎటువంటి ఫేక్ కాదు. ఇన్కేస్ మీకు ఎవరికైనా ఫేక్ అని అనిపిస్తే hyco.nic.in నెక్స్ట్ hpscrecruitment.in.login ఈ వెబ్సైట్ వెళ్ళి ఒకసారి మీరు చెక్ చేయండి. మీకు ఫేక్ అని అనిపించిన వాళ్ళు ఎవరైనా సరే. మన యూట్యూబ్ ఛానల్ అన్ని జెన్యున్ వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీ గ్రాడ్యుయేషన్ అయితే మీకు ఎనీ గ్రాడ్యుయేషన్ చెప్తున్నారు. సో మీరు బీటెక్ కానీ డిగ్రీ వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్కి అయితే మీరు ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ మనకి క్లర్క్ గ్రూప్స్లో మనకి వీళ్ళైతే ఒక స్క్రీనింగ్ టెస్ట్ అండ్ రైటింగ్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ అయితే వీళ్ళైతే మనకి కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీరు క్వాలిఫై అయ్యాక మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ ఇంగ్లీష్ మీ టైపింగ్ స్పీడ్ వచ్చేసి మీకు 30 words per minute రావాలని చెప్తున్నారు. అండ్ మీకు సాఫ్ట్వేర్ మాడ్యూల్స్ అండ్ ఇన్ హిందీ అయితే మనకి 25 words per minute రావాలని చెప్తున్నారు వీళ్ళు. బేసిస్ మనకి 14 పోస్టులు ఉన్నాయి. అందులో మెయిన్గా మనకి జనరల్ వాళ్ళకి అయితే 7 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి అయితే 2 ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకి 3, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2. సో టోటల్ మనకి కాంట్రాక్ట్ బేస్డ్ అయితే 14 పోస్టులు ఉన్నాయి చెప్తున్నారు వీళ్ళు. ఆఫర్గా మనం గ్రేడ్ 3 జాబ్ పోస్ట్ చూసుకుంటే మనకి టోటల్ 52 వేకెన్సీలు ఉన్నాయి. జనరల్ వాళ్ళకి అయితే 2 ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి 5, ఎస్టీ వాళ్ళకి 3 వేకెన్సీలు, ఓబీసీ వాళ్ళకి 8, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, పిహెచ్ వాళ్ళకి అయితే 3. సో టోటల్ మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3లో మనకి 22 పోస్టులు ఉన్నాయి వీళ్ళు చెప్పడం జరిగింది. దీంట్లో మనకి శాలరీ వచ్చేసి మనకి స్టార్టింగ్ శాలరీ 25,600 నుంచి మనకి 81,200 వీళ్ళు ఇస్తారని చెప్తున్నారు. అండ్ దీనికి మనం క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి జస్ట్ మీకు బేసిక్ 10th క్లాస్ పాస్ అయితే సరే మీకు సరిపోతుంది. 10th క్లాస్లో మీకు క్వాలిఫై అయ్యాక మీకు 10thలో మీకు 75% రావాలని చెప్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ మీకు ఇంటర్లో అయితే మీకు 75% రావాలని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మీకు గ్రాడ్యుయేషన్లో మీకు 60% రావాలని కాంట్రాక్ట్ బేస్ మనకి 30 పోస్టులు అని చెప్తున్నారు వీళ్ళు. సో మెయిన్గా ఇందులో జనరల్ వాళ్ళకి అయితే ఎస్సీ వాళ్ళకి 8, ఎస్టీ వాళ్ళకి 1 వేకెన్సీ, ఓబీసీ వాళ్ళకి 6, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4, పిహెచ్ వాళ్ళకి 3. సో టోటల్ మనకి అయితే 30 పోస్టులు ఉన్నాయి కాంట్రాక్ట్ బేస్. ఇందులో మనకి మెయిన్గా మీకు ఏం కావాలంటే 80 words per minute మీ ఇంగ్లీష్ టైపింగ్ రావాలి చెప్తున్నారు వీళ్ళు హై స్పీడ్లో. నెక్స్ట్ వీళ్ళైతే మనకి ఒక కంప్యూటర్ టెస్ట్ కూడా వీళ్ళతో కండక్ట్ చేస్తారు. మనకి టైపింగ్ టెస్ట్ హిందీలో ఉంటుంది మనకి. మీకైతే ఇక్కడ డ్రైవర్ గ్రూప్ సి వాళ్ళకైతే మనకి టోటల్ 6 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో జనరల్ వాళ్ళకైతే 4 ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి 1 వేకెన్సీ, ఓబీసీ వాళ్ళకి 1. సో టోటల్ మనకి 6 పోస్టులు వీళ్ళు చెప్తున్నారు. మనకి బేసిక్ శాలరీ వచ్చేసి మనకి 21,300 to 67,800 వీళ్ళు ఇస్తారు డ్రైవర్ జాబ్కి అయితే. మనకి ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు డ్రైవింగ్లో. అండ్ మీకు ఖచ్చితంగా మీకు లైసెన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు వీళ్ళు. 10th పాస్ వాళ్ళు ఎవరైనా సరే దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. టెస్ట్ అయితే ప్రొఫెషనల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ వీళ్ళు చేస్తారు. పిఆర్ జాబ్స్ చూసుకుంటే మనకి మెయిన్గా టోటల్ పోస్టులు అయితే మనకి 63 పోస్టులు ఉన్నాయి. అండ్ దీనిలో రెగ్యులర్గా 64 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మీకు డైలీ వేయర్స్కి అయితే మీకు 2 పోస్టులు ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళు. రెగ్యులర్లో అయితే మనకి 64లో మనకి మెయిన్గా జనరల్ వాళ్ళకి 31, ఎస్సీ వాళ్ళకి 5, ఎస్టీ వాళ్ళకి 2 వేకెన్సీలు, ఓబీసీ వాళ్ళకి 9, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 9 అండ్ పిహెచ్ వాళ్ళకి అయితే 1 వేకెన్సీలు ఉన్నాయి. అదే మనకి డైలీ వేజ్ పోస్టులు చూసుకుంటే మనకి జనరల్ వాళ్ళకి 1 వేకెన్సీ అండ్ ఎస్సీ వాళ్ళకి 1 వేకెన్సీ, టోటల్ 2 పోస్టులు ఉన్నాయి. ఇందులో రెగ్యులర్ పోస్టులు 64 ఉన్నాయి వీళ్ళు చెప్తున్నారు. ఇంకా మీకు ఇంటర్ పాస్ వాళ్ళు ఎవరైనా సరే దీనికైతే ఎలిజిబుల్ అని చెప్తున్నారు వీళ్ళు. స్మాల్ రిక్వెస్ట్, చాలామంది వీడియో చూసి వదిలేస్తారు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలా జాబ్ ఆపర్చునిటీస్ ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ వస్తాయి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే మనకి జనరల్గా మనకి 347 రూపీస్ వీళ్ళు చెప్తున్నారు. అండ్ అదే రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పిహెచ్ అయితే మనకి 197 రూపీస్ వీళ్ళు చెప్పడం జరిగింది. సో ఇదైతే మీరు ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేయాలి.
స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే మనకి లేదు, మీరు ఆన్లైన్ పేమెంట్ చేసుకోవడం లేదు క్లియర్గా చెప్తున్నారు. 10 ఇయర్స్ నుంచి 45 లోపు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ అండ్ జనరల్ అన్రిజర్వ్ క్యాండిడేట్స్. అదే నెక్స్ట్ మీకు రిజర్వ్ క్యాండిడేట్స్ మీకు అయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీ పిహెచ్ వాళ్ళు అయితే మనకి 18 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ లోపు ఉన్న 8 ఇయర్స్ నుంచి 50 లోపు ఉన్న ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చని చెప్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ హెచ్పీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మనకి బిట్వీన్ 18 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఇన్ ఆన్లైన్ మోడ్. సో మీరైతే అప్లికేషన్ ఆన్లైన్ మోడ్ ద్వారా పంపాలి వాళ్ళకి, ఆన్లైన్ ద్వారా. నెక్స్ట్ మన ఎగ్జామ్ అనేది వీళ్ళు మార్నింగ్ అండ్ ఈవినింగ్ కండక్ట్ చేస్తారు. అది కూడా ఎక్కడంటే మల్టిపుల్ వేకెన్సీ షుడ్ బి ఆపోజిట్ ఫర్ ది సేమ్ డిస్ట్రిక్ట్ అండ్ ప్రిఫరెన్స్ ఇన్ ఎగ్జామ్ సెంటర్. అంటే మీ దగ్గరలో ఉన్న మీ లొకేషన్లో మీరు ఉంటున్న ఊర్లోనే మీ దగ్గరలో ఎగ్జామ్ సెంటర్ ఇస్తారు వాళ్ళు. ఎటువంటి లాంగ్ డిస్టెన్స్లో ఉన్నది ఇవ్వరు. అండ్ ఎనీ రిక్వెస్ట్ ఫర్ చేంజ్ డేట్ అండ్ టైం రెవెన్యూ ఎగ్జామినేషన్ నాట్ బి అంటే మీరు ఇచ్చిన వాళ్ళైతే మీకు ఒక టైం ఇస్తారు ఎగ్జామ్ డేట్ అనేది. ఆ డేట్ అండ్ టైం మీరైతే ఖచ్చితంగా అప్పుడే వీళ్ళు ఎగ్జామ్ రాయాలి. ఇన్కేస్ మీకు మార్చాలంటే వీళ్ళైతే కుదరదని చెప్తున్నారు. మనం ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో చెప్తాను నేను. సో డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ ఇచ్చాను, అప్లికేషన్ లింక్ అనేది. అది మీరు ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. దీనికి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మీకు న్యూ క్యాండిడేట్ రిజిస్టర్ ఇయర్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేస్తే మీకు ఇలా ఇంటర్ఫేస్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ మొత్తం వీళ్ళైతే టోటల్ మనకి స్టెప్ 1 స్టెప్ 2 నుంచి మనం మొత్తం మనకి 7 స్టెప్స్ వీళ్ళు ఇచ్చారు. సో ఇవన్నీ మీరైతే ఫిల్ చేయండి. ఫస్ట్ మీ క్యాండిడేట్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి మీరు ఇచ్చి ఓటీపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు మొత్తం ఇలాగా మీ డీటెయిల్స్ అని అడుగుతారు వీళ్ళు. సో మొత్తం ఇవన్నీ అయితే మీరైతే అన్ని అప్లికేషన్ ఫిల్ చేసి వాళ్ళకైతే పంపండి. జాబ్ నోటిఫికేషన్స్ అనేది నేనైతే ఒక వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేస్తాను. మీకు గ్రూప్ లింక్ కావాలని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, లేదా నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. నేనైతే మీకు వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.